ఈరోజు మనం చెప్పుకునే కథ అమ్మ ఒడి. చిట్టిపాపని జాగ్రత్తగా చూసుకుంటావు కదూ? అమ్మా అంటూ ఉలిక్కిపడి లేచాను. అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టుగానే ఉంది. ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న అమ్మ. అయితే ఇది కలే. అమ్మ లేదు, నాన్న రారు. తల్చుకుంటే దుఃఖం గుండెల్లోంచి తన్నుకువచ్చింది. ఒక్కసారి కాలం వారం రోజులు వెనక్కి వెళితే ఎంత బాగుండును. అమ్మానాన్నల్ని బయటకు వెళ్లనివ్వకపోతే యాక్సిడెంట్లో వాళ్లు చనిపోరు కదా. తల్చుకుంటే దుఃఖమాగట్లేదు. నా వెక్కిళ్ల శబ్దానికి కాబోలు చిట్టిపాప లేచింది. అక్కా, ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నువ్వు పడుకో. నువ్వేడిస్తే నాకు భయంగా ఉంది. చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలెట్టింది. చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు. లేదమ్మా, భయపడకు. నేనున్నాగా, పడుకో. చిట్టిపాపని పడుకోబెట్టి జోకొట్టాను. 2 నిమిషాలలో నిద్రలోకి జారుకుంది. నేను పడుకుంటూ అమ్మ ఫోటోకేసి చూశాను. అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్లనిపించింది నాకు. చిన్నప్పట్నుంచి చిట్టిపాప అంటే నాకున్న ఫీలింగేంటో నాకే తెలీదు. వయస్సు ఎదిగినా మనసు ఎదగని పసిపాపతను. నాకన్నా 6 ఏళ్లు పెద్దదైన చిట్టిపాప అసలు పేరు శిల్ప. కాని తన పేరుతో ఎవ్వరం పిలవం. నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎదురింటి చిన్నపాప నన్ను అక్కా అని పిలవటం చూసి తనుకూడా నన్ను అక్కా అని పిలవటం మొదలుపెట్టింది. మొదట్లో అది నన్ను అక్కా అనడమేమిటని ఏడ్చేదాన్ని. ఆ రోజు అమ్మ చెప్పిన మాటలు నాకిప్పటికీ గుర్తే. చిట్టిపాప వయసులో పెద్దది కావచ్చు, కాని అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మా. భగవంతుడు తనని ఎప్పటికీ చంటిపాపగానే ఉంచాడు. అది నిన్ను అక్కా అని పిలిచినా తప్పులేదు. మానసికంగా దానికన్నా నువ్వెప్పుడూ పెద్దదానివే. దాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత నీకుంది. ఆ రోజుదాకా చిట్టిపాప నార్మల్ మనిషికాదని నిజానికి నాకు తెలీదు. అయితే ఏడుస్తున్న నన్నూరడించడం మానేసి చిట్టిపాపనే అమ్మ సపోర్ట్ చేయడం నా పసిమనసుకి నచ్చలేదు. ఊహ తెలుస్తున్న కొద్దీ ఇంట్లో చిట్టిపాపలాంటి మనిషి ఉండటం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది. నా ఫ్రెండ్స్ మీ అక్క పిచ్చిదట కదా అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది. అందుకే తర్వాతర్వాత ఎవ్వరినీ ఇంటికి పిలిచేదాన్ని కాదు. వాళ్ళు ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని. అందరి బర్త్డే పార్టీలకు వెళుతున్నప్పుడు నాకు కూడా నా బర్త్డే జరుపుకోవాలని, ఫ్రెండ్స్ అందర్నీ పిలిచి పార్టీ ఇవ్వాలని మనసులో ఎంతో కోరిక కలిగినా చిట్టిపాప గుర్తుకు వచ్చి ఆగిపోయేదాన్ని. దీనికంతటికీ కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది. చిట్టిపాపమీద నా కోపానికి ఇంకో కారణం అమ్మ. అమ్మ ఎంతసేపు చిట్టిపాప ధ్యాసలోనే ఉండేది. నాకు దక్కాల్సిన ప్రేమ తనవల్ల నాకెప్పుడూ దక్కలేదనే అనిపిస్తుంటుంది నాకు. అమ్మ చిట్టిపాపని వదిలి ఎక్కడకూ వచ్చేది కాదు. అందరిలాగే అమ్మానాన్నలతో కలిసి సినిమాలకీ షికార్లకీ బయటకీ తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు. ఎక్కడకు వెళ్లాలన్నా నాన్న తీసుకువెళ్లేవారు. కాని నాకు అమ్మ కూడా వెంట రావాలని చాలా అనిపించేది. స్కూలో ఫంక్షన్లకి, పేరెంట్స్ మీటింగ్లకి కూడా రాకపోవడంతో అందరూ అమ్మ గురించి అడిగేవాళ్లు. అయితే నాకు అమ్మని చూస్తే చాలా జాలేసేది. పాపం తనకి పొద్దున్న లేచినప్పటినుండి చిట్టిపాపతోనే సరిపోయేది. చిట్టిపాప మానసిక ఎదుగుదల 2-3 సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది. చంటిపాపకు చేసినట్లు అన్ని పనులు చేయవలసి వచ్చేది. స్నానం చేయించడం, బట్టలు వేయడం, భోజనం తినిపించడం, అన్ని పనులు అమ్మే చేసేది. ఒక ఆయాను పెట్టుకోమని నాన్న ఎంత చెప్పినా వినేది కాదు. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వేటికి అమ్మ రావడానికి కుదిరేది కాదు. ఇంట్లో ఈ పరిస్థితి నాకు చాలా విసుగు కలిగించేది. ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ రోజు ఇంకా బాగా గుర్తే. ఇంటర్మీడియట్లో కాలేజ్ టాపర్గా వచ్చానని తెలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చాను. పేపర్లో మా కాలేజీవాళ్లు నా ఫోటో కూడా వేయించారు. కాలేజీలో పేపర్ చూసి ఇంటికి పరుగుపరుగున వచ్చాను. వస్తూనే
అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది. అమ్మ మొహంలో అంత సంతోషం నేనెప్పుడూ చూడలేదు. అమ్మకి ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట. అమ్మా అంటూ నోరు తెరిచేలోపే అమ్మ నా నోట్లో స్వీటు కుక్కింది. నీకో గుడ్ న్యూస్ తెలుసా? చిట్టి పాప ఆ ఆలు తప్పుల్లేకుండా రాయటం నేర్చుకుంది. ఈరోజు అచ్చులన్నీ రాసేసింది. అమ్మ మొహంలో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం. మంచిది, చాలా బాగుంది. పేపర్లో ఫోటో వేయిద్దాం. 22 ఆ ఆలు నేర్చుకున్న చిట్టిపాప అని నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది. ఆ మాటలకి అమ్మ చాలా బాధపడింది. ఏంటి ఆ మాటలు? ఏడాది నుండి కష్టపడి నేర్పిస్తున్నా ఈ రోజుకి రాయగలిగింది. మన అమ్మాయి గురించి మనం సంతోషపడటం కూడా తప్పేనా? నీ అక్క గురించి నువ్వు ఇలాగేనా మాట్లాడేది? అలా అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకు దుఃఖం పొంగుకొచ్చింది. అది ఉక్రోషమో పశ్చాత్తాపమో నాకు ఇప్పటికీ తెలీదు. అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది. నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుంది. ఏమయిందిరా తల్లీ, ఇవాళ ఎందుకలా ఉన్నావు? ఇవాళ నా రిజల్ట్స్ వచ్చాయి. నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను. కాని నువ్వు కనీసం నా రిజల్ట్స్ గురించి అడగను కూడా లేదు. నీకెప్పుడూ చిట్టిపాప ధ్యాసే. అది ఏం చేసినా నీకు అపురూపమే. నాకొక్కసారి అనుమానం వస్తుందమ్మా, నేనసలు నీ కూతుర్నేనా అని. ఎన్నేళ్లనుంచో నా మనసులో పేరుకుపోయిన అక్కసంతా బయటకు వచ్చింది. అమ్మ మౌనంగా నా తల నిమురుతూ వింటోంది. అయినా నీ గురించి నువ్వెప్పుడైనా ఆలోచించుకుంటున్నావా? నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా? నువ్వు సరదాగా బయటకొచ్చి ఎన్నేళ్లయ్యింది? బంధువులని, నీ ఫ్రెండ్స్ని కలుసుకుని ఎన్ని రోజులయింది? ఎప్పుడూ ఇల్లు, చిట్టిపాపే లోకం. నేను చాలాసార్లు చెప్పాను, చిట్టిపాపలాంటి వాళ్లకోసం ప్రత్యేకమైన హోంలలుంటాయి. అందులో దాన్ని జాయిన్ చెయ్యి అని. విన్నావా నా బాధ? నా గురించి కాదమ్మా, నువ్వు నాన్నా కూడా సంతోషంగా ఉండాలనే. నా మనసులో ఉన్న బాధంతా బయటకు చెప్పేసరికి నా మనసు తేలికపడింది. అయిపోయిందా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అంటూ అమ్మ నవ్వింది. నీకు జోక్గా ఉందా? లేదురా, నువ్వు మాట్లాడుతుంటే వినాలనుంది. నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది. కాని నా జీవితాన్నేదో కోల్పోయానని నేను అనుకోవడంలేదు. నీకూ తెలుసు, చిట్టిపాప ఎప్పటికీ చంటిపాపేనని. చంటిపాపని సాకటంలో తల్లికి ఆనందముంటుంది. నేనెంత అలసిపోయినా దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన చూపు, నిష్కల్మషమైన ప్రేమ నా అలసటని మరిపిస్తాయి. ఏ జన్మ కర్మఫలమో దాన్ని దేవుడు అలా పుట్టించాడు. పాపం దానికి విడిగా ఏం కోరికలుంటాయమ్మా? బంగారం, నగలు, కార్లు, మేడలు ఏమీ అక్కర్లేదు. షాపింగ్లు, హాలిడే ట్రిప్లు తీసుకువెళ్ళినా తనకి తెలీదు. ఓ చిన్న చాక్లెటిస్తే సంతోషం. అబ్బో అని మెచ్చుకుని ముద్దు పెట్టుకుంటే దాని మొహం పువ్వులాగా వికసిస్తుంది. ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను. నీ రిజల్ట్స్ గురించి అడగనే లేదన్నావు. నీకు కాలేజీ ఫస్ట్ గ్యారంటీ అని నా నమ్మకం. నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకనిపించలేదు. కాని నువ్వు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావని మాత్రం ఇప్పుడే తెలిసింది. నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. అమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవపడినందుకు నాకు చాలా బాధ కలిగింది. ఆ తరువాత ఇంజనీరింగ్ కోసం హాస్టల్లో చేరటం, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్టై చదువవుతూనే బెంగళూరులో జాయిన్ అవ్వడం జరిగింది. ఎప్పుడైనా హాలిడేస్లో ఇంటికి వెళ్లటం తప్ప ఈ 5-6 నుండి నాకు విడిగా ఒక జీవితం ఏర్పడింది. నాన్నగారు రిటైరై మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ మా దూరపు బంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్లతోనే ఉంచుకున్నారు. తనకు ఎవరూ లేరు. చిట్టిపాప ఆలనా పాలనా తనకి అలవాటవ్వడంతో అమ్మకి కొంచెం సౌకర్యంగా ఉండేది. అనుకోకుండా నా పెళ్లి సెటిల్ అవ్వడంతో అమ్మా, నాన్నా నా దగ్గరకు రావాల్సి వచ్చింది. నా కొలీగ్ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. నాకు ఏ అభ్యంతరమూ కనిపించలేదు. వాళ్ల పేరెంట్స్తో మాట్లాడటానికి అమ్మా నాన్న వచ్చారు. నెల రోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది. అమ్మ మొదటిసారిగా చిట్టిపాపను వదిలి బయటకు వచ్చింది. మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని 2 రోజులలో వెళ్ళిపోదామనుకున్న వాళ్లని నేనే బలవంతంగా వారం రోజులుంచేశాను. వాళ్లకి మైసూర్, హంపి,
బెంగుళూరులో చూడాల్సినవన్నీ చూపించాను. అమ్మ ఇన్నేళ్ల తర్వాత ఇంటినుంచి బయటకు వచ్చి అన్నీ చూస్తుంటే నాకెంత సంతోషం వేసిందో. అయితే అమ్మ మాత్రం చిట్టిపాపని తలుస్తూనే ఉండేది. రోజూ పొద్దున్న సాయంత్రం పిన్నికి ఫోన్ చేసి చిట్టిపాప గురించి కనుక్కుంటూనే ఉండేది. వారం తర్వాత మాత్రం ఇక అమ్మావాళ్లు వెళ్ళిపోతామని మొండికేశారు. సరే ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్ చేయించాను. ఆ రోజు రాత్రి చివరిసారిగా అమ్మ ఒడిలో పడుకున్నాను. అప్పుడు కూడా అడిగాను, అమ్మా, ఇంకో 4 రోజులుండొచ్చు కదా, ఊటీ కూడా వెళ్ళొద్దాం. తరువాత వెళ్ళొచ్చు. లేదు శ్వేతా, ఇప్పటికే చిట్టిపాపని వదిలి వారమైంది. ఇంతవరకు ఎప్పుడూ తను నన్ను వదిలి ఉండలేదు. అది బెంగపెట్టుకుంటుంది. అయినా పెళ్ళికూడా నెలరోజులలో ఉంది. పెళ్లి పనులు మొదలెట్టుకోవాలి కదా. అమ్మా, ఇప్పుడే చెప్తున్నాను. పిన్ని దగ్గర చిట్టిపాపకి కాస్త అలవాటైంది కనుక నువ్వు నాన్నా 6 నెలలకోసారైనా ఇక్కడికి రావాలి. ఇప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బయట ప్రపంచం చూడాలి. నేను చెప్తుంటే అమ్మ నవ్వింది. అలాగే తల్లీ, చూద్దాంలే అన్నట్టు. రేపు పొద్దున్న షాపింగ్కి వెళ్దాం. చిట్టిపాపకి ఏమైనా బొమ్మలు బట్టలు కొనాలి. నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా అలిగి కూర్చుంటుంది. అవన్నీ చూస్తే కాస్త మొహం వికసిస్తుంది. అమ్మకెప్పుడూ దాని ధ్యాసే కొంచెం కినుకగా అనిపించింది. రేపు మార్నింగ్ ఆఫీసులో నాకు కొంచెం పనుందమ్మా. మీ ఇద్దరూ షాపింగ్కి వెళ్ళొచ్చెయ్యండి. నేను లంచ్ టైంకి వచ్చేస్తాను. 3 గంటలకే ట్రైన్. లంచ్ అవగానే స్టేషన్కి బయల్దేరుదాం. చాలా రాత్రయింది. ఇక పడుకో అమ్మా. జోకొడుతుంటే నిద్రలోకి జారుకున్నాను. మర్నాడు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని బయలుదేరుతుండగా ఫోన్ వచ్చింది. అమ్మవాళ్ల టాక్సీకి యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే అపోలోకి రమ్మని. నాకు షాక్తో మెదడు మొద్దుబారిపోయింది. చైతన్య నన్ను హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. నేను వెళ్లేసరికి నాన్న ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయారు. ఒళ్లంతా కట్లతో, కళ్లలో ప్రాణాలతో అమ్మ నాకోసమే ఎదురుచూస్తోంది. అమ్మా, నాకు దుఃఖంతో మాట రావటంలేదు. శ్వేతా, నేను చెప్పేది విను. నువ్వొచ్చేవరకు ఉంటానా లేదా అని భయపడ్డాను. అమ్మా, నీకేం కాదు. నా పరిస్థితి నాకు తెలుసమ్మా. నా బెంగంతా చిట్టిపాప గురించే. దానికి ఇకనుంచి అన్నీ నువ్వే. ఇదివరకు అది నిన్ను అక్కా అన్నందుకు ఏడ్చావు. కాని ఇకనుంచి నువ్వు దానికి అమ్మవి. అమ్మ మాట్లాడలేక ఒక సెకను ఆగింది. నాకు తెలుసు, నాకు నువ్వెన్నో చెయ్యాలనుకున్నావు. చిట్టిపాపను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు. అంతకన్నా నాకింకేమీ అక్కర్లేదు. నేను తృప్తిగా కన్నుమూస్తాను. అమ్మ కష్టం మీద చెయ్యి చాపింది. అమ్మ చేతిలో చెయ్యి వేస్తుండగానే తన ప్రాణం పోయింది. ఏడుపు కూడా రానంత డీప్ షాక్లో ఉండిపోయాను. 2 వారాలు గడిచిపోయాయి. చిట్టిపాపని, పిన్నిని నాతోపాటు బెంగుళూరు తీసుకువచ్చేశాను. కొత్త పరిసరాలు, అమ్మా నాన్న లేకపోవడంతో చిట్టిపాప బాగా బెంగపెట్టుకుంది. నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు. నాకు తెలీకుండానే దానిమీద కోపం కరిగిపోయింది. చిట్టిపాప అచ్చం అమ్మ పోలికే. అమ్మనే చూస్తున్నట్టనిపిస్తోంది నాకు. అమ్మా అన్నట్టుగా. దాని స్వచ్ఛమైన నవ్వు, అమాయకమైన మొహం చూస్తుంటే నాకు తెలీకుండానే దానిమీద ప్రేమ కలుగుతోంది. ఇక రేపట్నుంచి ఆఫీసులో జాయిన్ అవ్వాలి. నేననుకున్న పని కూడా మొదలెట్టాలి. చెప్పు చైతన్యా, ఏదో మాట్లాడాలన్నావు. ఆఫీస్ నుండి బయలుదేరుతుండగా నాతో మాట్లాడాలని పార్కుకి తీసుకువచ్చాడు చైతన్య. ఈ టాపిక్ మాట్లాడే టైం ఇది కాదని తెలుసు శ్వేత. కాని తప్పదు. ఇవాళ మా బాస్ పిలిచి నేను నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్లాలని చెప్పారు. 2 years ప్రాజెక్ట్. మధ్యలో వెనక్కి రావటం కుదరకపోవచ్చు. మామూలుగా అయితే మన మ్యారేజ్ ఇంకో 2 వీక్స్లో జరిగేది. ఇప్పుడేం చేద్దామో నీతో మాట్లాడదామని. ఈ విషయంలో నేనే నీతో మాట్లాడదామనుకుంటున్నాను చైతన్య. ప్రస్తుతం నాకు పెళ్లి ఆలోచన లేదు. మా ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఇక్కడ చిట్టిపాపలాంటి వాళ్లకోసం ఒక హోమ్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. ప్రస్తుతం నా దృష్టంతా దానిమీదే. ఆర్ యూ క్రేజీ? అప్రయత్నంగా చైతన్య నోట్లోంచి వెలువడింది. నో, ఐయామ్ నాట్. అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టిపాపను నాకు అప్పచెప్పింది. ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేనూ ఉంటే తన పరిస్థితి ఏమయ్యేది? అందుకే ఎవరిమీదా ఆధారపడకుండా తన బతుకు తను బతకడానికి శిక్షణ అవసరం. అయితే
చిట్టిపాపని నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను. అందుకని నేనే ఒక హోమ్ స్టార్ట్ చేస్తే చిట్టిపాపతో పాటు తనలాంటి ఇంకొంతమందికి కొత్త జీవితం లభించవచ్చేమో. చైతన్య మౌనంగా ఉండిపోయాడు. ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా చైతన్య? అమ్మ ఒడి. అమ్మ ఒడి అంటే ఒక రక్షణ, ఒక భరోసా. అమ్మ పోయే ముందు రోజు అమ్మ ఒడిలోనే నేను నిద్రపోయాను. ఆ మాధుర్యం ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది. చిట్టిపాపకి అమ్మా నాన్నలను నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తోంది. నేనే కనుక వాళ్లని ఇక్కడకు పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో. ఏదైనా చిట్టిపాపకి నేను ఏ లోటూ రానివ్వను. నా హోం పేరు కూడా నిర్ణయించుకున్నాను, అమ్మ ఒడి. నా కళ్ల నుండి అప్రయత్నంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. అందుకే చైతన్య, నాకిప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు. పైనుంచి అయినా అమ్మా, నన్ను చిట్టిపాపని చూసి సంతోషంగా ఉండాలన్నదే నా ధ్యేయం. ఇక నుంచైనా చిట్టిపాప శిల్పగా మారాలి. ప్లీజ్, నువ్వింక నా గురించి ఆలోచించకు. నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. నా దృష్టిలో మన జీవితాలు రెండూ ఎప్పుడో కలిసిపోయాయి శ్వేతా. నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే. అయితే నీకు కొంత టైం కావాలి. నేను తిరిగొచ్చాకే మనం పెళ్లి చేసుకుందాం. అమ్మ ఒడిని మనిద్దరం కలిసే చూసుకుందాం. ఇది నీకు ఓకేనా? చైతన్య అడిగాడు. నన్నర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను. మూసిన కనురెప్పల వెనక అమ్మ కనిపించింది. అమ్మ సంతృప్తిగా నవ్వుతోంది.